హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి వాట్సాప్లో మనకు కొత్త ఫీచర్ అయితే వచ్చిందండి. ఇది ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఆ ఫీచర్ ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఆ ఫీచర్ వచ్చేసి సెర్చ్ బై డేట్ అనమాట. మనం ఏంటంటే పర్టిక్యులర్ వీడియో లేదంటే పిక్స్ అనేవి షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో మనం ఏంటంటే ఆ చార్ట్ ఓపెన్ చేసి ఇట్లా మనం స్క్రోల్ అయితే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా ఆ పిక్స్ కోసం. ఇప్పుడు అలా కాకుండా మనం జస్ట్ ఒక్క క్లిక్తోనే మనం డేట్ అనేది ఎంటర్ చేస్తే చాలు, మనకి చాలా సింపుల్గా అయితే మనకు ఆ వీడియోస్ అయినా ఫొటోస్ అయినా కూడా వచ్చేస్తాయి అన్నమాట. మీరు పర్టికులర్ డేట్ అనేది సెర్చ్ చేయాలి. సో అదే ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. మీరు ఒక చార్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మా అక్క పంపించిన లాస్ట్ ఇయర్ నవంబర్ ఫస్ట్కి నాకు కొన్ని ఫొటోస్ అయితే పంపించారనమాట, సెండ్ చేశారు. ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ అనేది చూద్దాము. మీరు రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సెర్చ్ ఉంది కదా, సెర్చ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు డైరెక్ట్గా మీరు సెర్చ్ అనేది చేయకూడదు. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా క్యాలెండర్ సింబల్, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక ఇప్పుడు పర్టికులర్ డేట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను దానికోసం ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తున్నా. ఎందుకంటే మనకి 2023 నవంబర్ 1వ తేదీన పెట్టిన ఫొటోస్ కావాలి కాబట్టి మనం ఇయర్ అనేది కూడా చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు నవంబర్ 1వ తేదీన పంపించిన ఫొటోస్ అయితే కావాలి. దానికోసం నేను ఇక్కడ నెంబర్ 1 ఉంది కదా, 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది. ఈ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి చూసారు కదా, మనకి ఆ రోజు పంపించిన ఫొటోస్ అనేవి మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి అన్నమాట. స్క్రోల్ చేయకుండానే మనకి చాలా సింపుల్గా మనం పర్టిక్యులర్ డేట్ అనేది మనం ఎంటర్ చేస్తే చాలు, మనకి ఫొటోస్ అయినా వీడియోస్ అయినా డాక్యుమెంట్స్ అయినా కూడా చాలా ఈజీగా అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు మనం గ్రూప్లో కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు గ్రూప్లో కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు గ్రూప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెర్చ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన మీకు క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను డిసెంబర్లో పంపించిన ఫొటోస్ అనేది నాకు కావాలి. సో డిసెంబర్ 13th, సో ఆ ఫొటోస్ అనేది ఓపెన్ చేద్దాం. ఇక్కడ డిసెంబర్ 2023 ఉంది కదా, ఇక్కడ 13th అనేది క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేశాక చూసారు కదా, సో డిసెంబర్ 13th రోజు నాకు పంపించిన ఫొటోస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో నేను ఎట్లా స్క్రోల్ చేయకుండానే చాలా సింపుల్గా ఒక్క క్లిక్తోనే మనకి కావాల్సిన ఫొటోస్ అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.